హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాట్లాడుకుందాం 2 రకాల వ్యక్తుల గురించి. మొదటి వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే అవసరానికి మించి ఎక్కువగా సంపాదించుకొని పెట్టుకుంటాడో తాను. తన దగ్గర ఎంత ధనం ఉంటుంది అంటే దాన్ని అవసరం తనకు ఎక్కువ ఉండనే ఉండదు. అయినా సరే ఇంకా ఎక్కువ ధనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ప్రతి ప్రయత్నాన్ని ఉపయోగించుకుంటాడు, ప్రతి పనిని చేస్తాడు. ఆ పని మంచిదైనా చెడ్డదైనా దాని గురించి తనకి ఎలాంటి పట్టింపు ఉండదు. కేవలం తనకి ఈ ప్రపంచంలోని పూర్తి మొత్తం సుఖాన్ని అనుభవించాలని మరియు అన్ని సౌకర్యాలను అనుభవించాలని తను జీవితం మొత్తం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంకా దీంట్లో ఎన్ని సుఖాలు వస్తాయో అన్ని చింతలు కూడా వస్తాయి, అలాగే అన్ని కష్టాలు కూడా వస్తాయి. తన పూర్తి జీవితం ప్రయత్నించడంలో అయిపోతుంది. జీవితాన్ని జీవించే స్థానంలో మరొకటి వేరే వ్యక్తి. ఎవరైతే అవసరం ఎంత అనేది తెలుసో అతను కేవలం అంతే సంపాదిస్తాడు, దానికంటే కొంచెం కూడా ఎక్కువ ఆశించడు. తనకు 2 సమయాల భోజనం దొరికేసిందా, తలపై గుడుగు దొరికిందా, ఇక చాలు. అందులోనే ఆనందాన్ని వెతుకొని జీవితాన్ని గడిపేస్తాడు. వ్యర్థమాయ గురించి పట్టించుకోడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ 2 వ్యక్తుల నుండి మీరు ఏ వ్యక్తి అవ్వాలి అనుకుంటున్నారు? చాలామంది ఇదే అంటారు, నేను 2వ వ్యక్తి అవ్వాలి అనుకుంటున్నాను. ఎవరైతే సంతోషంగా ఉన్నారో కానీ శ్రద్ధతో చూస్తే మీ కర్మ అదే. ఎవరైతే మొదటి వ్యక్తి ఉన్నారో మీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు ఇది కావాలనిపిస్తుంది, అది కావాలి అనిపిస్తుంది, దీని అవసరం ఉంది అనిపిస్తుంది, దాని అవసరం ఉంది అనిపిస్తుంది. మీరు చాలా సంపాదించుకున్నారు. ప్రశ్న ఏమిటి అంటే, మీకు వీటన్నిటి అవసరం ఉందా లేదా అని. దానికి సమాధానం మీ మనసు లోపలే ఉంది. మీ మనసుకు తెలుసు మీ అవసరం ఏంటిది అని. దానిని మేల్కొల్పి చూడండి. సంతృప్తి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. ఎంత తృప్తితో మనిషి ఉంటాడో అంతే ఎక్కువ ఆనందం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరే ఈ విషయం గురించి నిర్ణయించుకోవాలి. మీకు అసలు సంతృప్తి ఎప్పుడు ఎక్కడ దొరుకుతుందో అని, ఎంత ప్రాప్తించుకున్న తర్వాత దొరుకుతుంది అని. ఈ సమాధానం బయటకు వస్తుంది మనసులో నుండి. ఈ ప్రపంచ చక్రంలో ఇరుక్కుని మిమ్మల్ని మీరు కోల్పోకండి. మిమ్మల్ని మీరు కంగారు పెట్టుకొని లోపల నుంచి వచ్చే అబద్ధాల అహంకారాన్ని పెంచుకోవడానికి మీరు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటే ఇక మీరు జీవితాన్ని ఎప్పుడు జీవిస్తారు? ఆగిపోండి, ప్రశాంతంగా ఉండండి. మీ గురించి మీరే ఆలోచించండి. నాకు ఇంత సంపాదన అవసరమా, లేకపోతే నాకు జీవితంలో ప్రశాంతత అవసరమా అని అర్థమైందనుకుంటా. అసలు భార్యాభర్తల బంధం అంటే ఎన్నిసార్లు మోసపోయినా మరొక్కసారి నమ్మడమే ప్రేమ అంటే. ఎన్నిసార్లు నమ్మినా మరొక్కసారి మోసం చేయడమే నమ్మక ద్రోహం. ఈ రెండిటి మధ్య దోబూచులాట ఒక బంధం. ఇలాంటి బంధంలోనూ తరచు గొడవ అవుతూనే ఉంటాయి. నమ్మి బతకడం వేరు, నమ్మించి బతకడం వేరు. నమ్మి బతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. నిన్ను నమ్మిన వారిని ఎప్పుడు నమ్మించి మోసం చేయకండి, వాళ్ళు తట్టుకోలేరు. గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా వారికి ఒకరి మీద ఒకరికి ఆ కేరింగ్ కానీ ఆ ఎఫెక్షన్ కానీ ఎప్పటికీ తగ్గవు. అదే కదా నిజమైన ప్రేమ అంటే. ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు అని అంటారు కొందరు, కానీ వాళ్లకు తెలియదు ప్రేమ ఉన్న చోటే అనుమానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం కాదు, వాళ్ళ ప్రేమ తనకు మాత్రమే పొందాలి అనే స్వార్థంతో ఉంటారు. ఇది తెలియక చాలామంది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత విడిపోతూ ఉంటారు. నిజమైన ప్రేమ విలువ నిజాయితీగా ప్రేమించే వారికే తెలుస్తుంది. ప్రేమ ఉన్న చోట కోపపడడం, అలగడం సహజం. ఇలాంటి వాళ్ళకి నటించడం రాదు. వాళ్ళని ఎప్పటికీ వదులుకోకండి. ఏ బంధమైనా దాంట్లో ఇద్దరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడే అటువంటి బంధం ఎల్లకాలం చెదిరిపోకుండా ఉంటుంది. ప్రేమ అనేది లోకంలోనే పవిత్రమైన బంధం. కానీ నిజం చెప్పాలంటే అది బంధాలు అన్నిటి నుంచి కూడా ముక్తి కూడా. ఎవరైనా మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతే అప్పుడు ఏం చేస్తారు?
కొందరు ఉభావంగా మారతారు, కొందరు మోసం చేసి ప్రేమని దక్కించుకోవాలి అనుకుంటారు, కొందరు బలవంతంగా ప్రేమపై అధికారం చెలాయించాలి అనుకుంటారు. కానీ నిజం ఏమిటి అంటే మీరు ప్రేమించిన వాళ్ళంతా మిమ్మల్ని ప్రేమించాలని నియమమేమీ లేదు. ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువు కాదు, అది రాజ్యము లేక ధనము కూడా కాదు బలవంతంగా మీ సొంతం చేసుకోవడానికి. ప్రేమ అంటే ఒక శక్తి, మీకోసం ఏ బంధాలైనా తెంచుకోగలదు, కానీ స్వయంగా అది ఏ బంధంలో కూడా చిక్కుకోదు. కాబట్టి ఎవరినైతే మీరు ప్రేమిస్తారో వాళ్ళని స్వేచ్ఛగా వదిలేయండి. ఎందుకంటే స్వేచ్ఛ అనే భావం జీవులకి అన్నిటికంటే ప్రియమైనది. ప్రేమ స్వచ్ఛమైనదే అయితే తప్పకుండా గెలిచి తీరుతుంది. ఈ ప్రేమ వెలకట్టలేనిది, ఎందుకంటే ఇది హృదయం నుంచి బయటకు వస్తుంది. అంతేగాని ఇది అడిగితే దొరకదు, లాక్కుంటే లభించదు. అటువంటిదే ఈ ప్రేమ. ఈ విషయంలో గౌరవం కూడా ఉంటుంది. ఒకవేళ చెయ్యాలి అనుకుంటే హృదయం నుంచి ప్రేమతో చెయ్యండి, భయంతో కాదు. గుర్తు పెట్టుకోండి, ఎవరైతే భయంతో నమస్కరిస్తారో విరోధానికి అదే మొదటి కారణమవుతుంది. అదే ఎవరైతే ప్రేమతో నమస్కరిస్తారో వారు మీకోసం ఏది చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బహుమతి, అన్నిటికన్నా పెద్ద కానుక ఈ ప్రేమ. అందుకే మన ఈ బతుకున్నంత కాలం ప్రశాంతంగా ఉండి అందరినీ ప్రేమిద్దాం. ఇప్పుడు మీరు నాతో పాటు ప్రేమంగా జ్ఞానించండి. రాధాకృష్ణ. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.